గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వెక్టార్ని ఇట్లా నంబర్ మ్యాథమెటికల్గా ఇవ్వచ్చు, లైక్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్, ఇట్లా డైరెక్ట్ రిప్రజెంట్ చేయొచ్చు. b బార్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ k క్యాప్. సో ఇట్లా యాడ్ చేయమని అనుకో, దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో జస్ట్ మనకి ఆల్జీబ్రిక్ ఎడిషన్ లాగే చేసుకోవడమే. అంటే ఇక్కడ ఐ క్యాప్ కోఫిషియంట్ యాడ్ చేసుకోవాలి. 2 + 3 అంటే 5 ఐ క్యాప్ ప్లస్ 3 + 2 5j క్యాప్ అండ్ 4 and -1 ప్లస్ 3k క్యాప్. ఓకే, సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా సేమ్. a బార్ మైనస్ b బార్ అని అడిగాడు అనుకోండి, 2i క్యాప్ మైనస్ జస్ట్ -3i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 2j క్యాప్ 4k క్యాప్ మైనస్ ఆఫ్ మైనస్ k క్యాప్ ప్లస్ k క్యాప్ అవుతుంది. ఓకే, సో ఏమవుతుంది, ఇది -i క్యాప్ ప్లస్ 3 - 2 1 అంటే j క్యాప్ ప్లస్ 4 + 1 5k క్యాప్. సో ఇట్లా ఎడిషన్ సబ్ట్రాక్షన్ వెన్ వెక్టార్స్ అనేవి ఇట్లా ఇచ్చినప్పుడు చాలా ఈజీ. సమ్ టైమ్స్ వెక్టార్స్ మధ్య రిలేషన్, వాటి మధ్యన ఎడిషన్ ఇట్లా వాటిని యారోస్లా రిప్రజెంట్ చేసి అడుగుతాడు. లైక్ a బార్ ఇట్లా ఉంది, b బార్ ఇలా ఉంది. సో ఇప్పుడు వీటి సమ్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనేది అడుగుతాడు. దీనికి మనకి యాక్చువల్లీ ఒక లా ఉంటుంది, ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సో ఫస్ట్ ఈ లా ఏంటదండి అనేది చెప్తాను. సో దాని తర్వాత మీకు యాక్చువల్లీ ఇలా ట్రయాంగిల్కే కాకుండా మీరు దేని మధ్యనైనా రిలేషన్ కనుక్కునే టెక్నిక్ ఒకటి తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏంటో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఒక వెక్టర్ a బార్ ఇలా ఉంది అండ్ b బార్ ఇలా ఉంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ c బార్ అనుకుందాం. సో ఈ మూడింటికి రిలేషనే ఈ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. సో దట్ ఈ లా ఏం చెప్తుంటే c బార్ ఈజ్ ఈక్వల్స్ టు a బార్ ప్లస్ b బార్ అని చెప్తాను. ఓకే, సో ఇది ఎలా వచ్చింది అనేది మీకు నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఓన్లీ దీన్ని ట్రయాంగిల్కే కాదు దేనికన్నా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే మీకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని నుంచి మీకు అది ఎలా వచ్చిందో చెప్తాను ఈ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఇలా ఇది పర్సన్ ట్రావెల్ చేసిన పాత్ అనమాట, ఇక్కడ ఎండ్ అయ్యాడు. ఓకే, దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ పర్సన్, దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటిదంటే దిస్ యాక్చువల్ లెంత్ అనమాట, వాడు కవర్ చేసిన లెంత్. ఈ లెంత్ అంతా ఎంత ఉంటుందో అది డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది స్కేలార్, జస్ట్ ఆ లెంత్ నంబర్ ఎంత ఉంది, ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడు అనేది చెప్తే చాలు, అది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ ఎలా డిఫైన్ చేస్తామంటే జస్ట్ అన్ యారో అనమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఒక యారో రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఆ డిస్ప్లేస్మెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమిస్తుంది, వాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి వాడు ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఎంత దూరం ఉంది. ఆ యారో ఏం చెప్తుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫైనల్గా వాడు ఎక్కడ ఎండ్ అయ్యాడు, సో ఆ డైరెక్షన్ కూడా చూపిస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టర్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇట్లా 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు, తర్వాత ఇలా 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు, తర్వాత ఇలా 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు, తర్వాత ఇలా 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్? సో డిస్టెన్స్ ఏమవుతుంది, సో 5, ఈ లెంత్ యాక్చువల్ లెంత్ ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5, సో టోటల్ 20 అనమాట. సో డిస్టెన్స్ ఈజ్ 20 మీటర్స్. బట్ డిస్ప్లేస్మెంట్ అడిగామనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే కదా ఎండ్ అయ్యాడు. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్నే వెక్టార్లా చూపించాను అనుకో. జనరల్లీ మనం దీన్ని, సో డిస్ప్లేస్మెంట్ 0ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు మామూలుగా మీకు డెఫినేషన్ బట్టి చెప్తున్నారు, స్టార్టింగ్ ఎక్కడ అయ్యాడు మళ్ళీ అక్కడ ఎండ్ అయ్యాడు కాబట్టి 0. ఇప్పుడు నేను ఇండివిజువల్ ఆ 0ని మనం ఇట్లా ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్ ఎడిషన్స్లో కూడా చూపించవచ్చు. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎట్లా యాడ్ చేసావు, అది స్కేలార్ కదా, 5 + 5 + 5 + 5 చేస్తే నీకు టోటల్ డిస్టెన్స్ వచ్చింది. అలాగే టోటల్ డిస్ప్లేస్మెంట్ కూడా వీటన్నిటిని వెక్టార్ ఫామ్లో యాడ్ చేస్తే 0 వస్తుంది ఖచ్చితంగా.
అంటే ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ దీన్ని ఎలా రాస్తాం, మీ హార్జెంటల్గా ఉంది కదా దాన్ని 5 i క్యాప్ అని రాసుకుంటాం. ఎందుకంటే హార్జెంటల్గా ఉంటే i క్యాప్ రైట్ సైడ్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ 5 అండ్ డైరెక్షన్ ఏం చూపిస్తే 5 i క్యాప్ ప్లస్ ఇది వెర్టికల్గా ఉంది కదా దీని మ్యాగ్నిట్యూడ్ 5 వెర్టికల్గా ఉందన్న దాన్ని ఎలా చూపిస్తాం మనం j క్యాప్. ఓకే, అండ్ ఇది కూడా లెంత్ 5 బట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 5 ఇంటూ -i క్యాప్. -i క్యాప్ ఇండికేట్స్ అది హారిజంటల్గా ఉంది బట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. సిమిలర్లీ ఇది ప్లస్ 5 ఇంటూ -j క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది చూడండి. ఎందుకంటే 5i క్యాప్ క్యాన్సిల్ అయిపోతే 5j క్యాప్. సో ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా వస్తుంది, సేమ్ మనం నెట్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్ డిస్టెన్స్ని ఎలా యాడ్ చేసాం, ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ని యాడ్ చేయాలి. బట్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ కాబట్టి ఇన్ ద వెక్టార్ ఫామ్ యాడ్ చేయాలి, ఇక్కడ డైరెక్షన్ కూడా ఉంచుకోవాలి. సో సేమ్ లాజిక్ ఇప్పుడు నేను దిస్ ఈజ్ a బార్ అండ్ దిస్ ఈజ్ b బార్ అండ్ దిస్ ఈజ్ c బార్ అని అన్నాను. సేమ్ లాజిక్. సో ఇండివిజువల్ డిస్ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ a బార్, ఇక్కడి నుంచి ఇక్కడికి b బార్, ఇక్కడి నుంచి ఇక్కడికి c బార్. సో నువ్వు మళ్ళీ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చావు కదా, సో ఆబ్వియస్లీ వాల్యూ 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే ట్రయాంగిల్లా ప్రకారం పోనీ ఇంకోలా అనుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇది a బార్ ఇది b బార్, ఒక పర్సన్ ఇట్లా తీసుకున్నాడు పాత్. సో వీడు ఫైనల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా చూపిస్తాం, ఫైనల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను, స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి ఒక యారో డ్రా చేయాలి. ఫర్ సపోజ్ ఇది c బార్ అనుకుందాం. సో ఆబ్వియస్లీ c బార్ ఏమవ్వాలి, నేను చెప్పా ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ వాడు ఇలా వెళ్ళాడు. సో దట్స్ వై ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్ a బార్ ప్లస్ b బార్, అట్లా మనకి c బార్కి a బార్కి b బార్కి రిలేషన్ వస్తుంది. ఓకే, నేను ట్రయాంగిల్కే కాదు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇట్లా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు. ఓకే, సో ఇప్పుడు వాడి డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు అనుకో. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక యారో డ్రా చేయి. సో ఈ యారో వాల్యూ ఎంత ఉంటుందంటే, ఈ యారోని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే ఫర్ సపోజ్ ఈ యారోని సమ్ ఎక్స్ బార్ అనుకుందాం. సో ఈ యారోని ఎలా రాస్తాం, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్. ఇక్కడ ఎలా వెళ్ళాడు, ఇది a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఇట్లా. ఓకేనా, సో ఇప్పుడు ఈ యారోస్ ఎట్లా ఉన్నా ఇటున్నా ఎలా ఉన్నా కూడా ఒక టెక్నిక్లా చెప్తాను చూడండి. ఇది ఇప్పుడు ఇలా రిలేషన్ ఎట్లా రాయాలని. ఫర్ సపోజ్ a బార్ ఇలా ఉంది, b బార్ ఇలా ఉంది, ఇది c బార్, ఫర్ సపోజ్ ఇది d బార్, సమ్ f బార్ అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఓకే టెక్నిక్ ఏంటంటే మీరు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వండి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడికే రండి ఏదో ఒక వేలో. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వేలో వెళ్ళాను అనుకో, అంటే ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తున్నాను, జస్ట్ ఈ యారోస్ అన్నీ కవర్ అయ్యేలాగా ఇట్లా వచ్చాను సేమ్ పాయింట్కి. సో ఇప్పుడు మీరు వెళ్ళే వైపే నేను ఎలా వెళ్తున్నాను, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్. మీరు వెళ్ళే వైపే యారో ఉందనుకో, దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ యారో ఎలా ఉంది, నేను వెళ్ళే వైపే ఉంది a బార్, ఇక్కడ యారో ఎలా ఉంది, నేను వెళ్ళే వైపే ఉంది ప్లస్ b బార్, ఇక్కడ యారో ఎలా ఉంది, నేను వెళ్ళే వైపే ఉంది c బార్, ఇక్కడ యారో ఎలా ఉంది ఆపోజిట్ టు నేను చూస్ చేసుకున్న డైరెక్షన్. సో -d బార్ రాయండి. ఇక్కడ యారో ఎలా ఉంది, నేను ఆపోజిట్ టు నేను చూస్ చేసుకున్న డైరెక్షన్, -f బార్ రాయండి. ఓకే, మళ్ళీ మీరు వచ్చేసారు కదా అక్కడికి వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయండి అంతే. సో ఇలా చేస్తే మీకు రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్స్ టు d బార్ ప్లస్ f బార్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ a బార్, దిస్ ఈజ్ b బార్, దిస్ ఈజ్ c బార్, దిస్ ఈజ్ d బార్ ఇట్లా ఉందనుకోండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈసారి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక రౌండ్ కంప్లీట్ చేయండి. నేను ఇలా తీసుకుంటే ఇలా కంప్లీట్ చేస్తాను, ఇట్లా వస్తా. ఓకే, ఈ పాత్ ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ అనమాట ఇలా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా, నేను వెళ్ళే వైపు కాకుండా యారో ఆపోజిట్ ఉంది. సో -b బార్, ఇది కూడా ఆపోజిట్ ఉంది -c బార్, ఇది కూడా ఆపోజిట్ ఉంది -d బార్, అండ్ ఇక్కడి నుంచి ఇటు సేమ్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఇలా వెళ్తున్నప్పుడు యారో ఆపోజిట్ ఉంది -b బార్, సో ఇలా వెళ్తున్నప్పుడు యారో ఆపోజిట్ ఉంది -c బార్, సో ఇలా వెళ్తున్నప్పుడు యారో ఆపోజిట్ ఉంది -d బార్.
ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు నేను వెళ్ళే వైపే ఈ యారో కూడా ఉంది. సో ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ అని చెప్పొచ్చు. ఓకే, ఇట్లా ఓకేనా. సో ఇంకొక 1 మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన స్టార్టింగ్ ఎగ్జాంపుల్. సో ఇది ఏ బార్, ఇది బీ బార్, ఇది సి బార్. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఫ్యాషన్లో మూవ్ అవుతున్నా. ఓకే, సో ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్లో. సో ఏ బార్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ బీ బార్ కూడా సేమ్ డైరెక్షన్ ఉంది, సి బార్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సో మైనస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్. నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అయినా మీకు రిలేషన్ వస్తుంది. లేకపోతే సో ఇది ఈ రెండు యాడ్ చేసామంటే దాని అర్థం ఏంటి, ఈ రెండు డిస్ప్లేస్మెంట్స్ యాడ్ చేసి ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ ఇది అన్నట్టు. అట్లా డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కూడా మీరు తీసుకురావచ్చు. ఓకే, హ్యాపీ లెర్నింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.